హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ మూవబుల్ వెడ్జెస్. వెడ్జ్ అంటే ఏంటో ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంటుంది కదా, దాన్నే వెడ్జ్ అంటాం. అది అటు ఇటు జరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి? ఓకే, సో చూడండి, ఇవాళ క్లాస్లో కూడా నేను ఫ్రిక్షన్ డిస్కస్ చేయట్లేదు. అసలు ఫ్రిక్షన్కి సంబంధించి ఇప్పటివరకు నేను పాయింట్ టచ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి ఫ్రిక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చెప్పుకొని ఫ్రిక్షన్లో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఫ్రిక్షన్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఫ్రిక్షన్ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం అమ్మ. ప్రస్తుతానికి ఫ్రిక్షన్ లేకుండా పరిస్థితులు మాత్రమే మనం చూస్తున్నాం. ఓకే, ఫ్రిక్షన్ అనేది ఒక పెద్ద టాపిక్, అది కూడా మేబీ ఒక 2-3 వీడియోలు పట్టొచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంకా సర్క్యులర్ మోషన్ కూడా చెప్పుకోవాలి. సర్క్యులర్ మోషన్ ఇంక్లూడింగ్ ఫ్రిక్షన్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయమ్మా లాస్ ఆఫ్ మోషన్లో చెప్పుకోవాల్సినవి. రైట్, సరే చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఏంటది? రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ ఆఫ్ 2 వెడ్జెస్. ఓకే, 2 వెడ్జెస్ మధ్యలో యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అదమ్మా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. చూడమ్మా, ఈ సర్ఫేసెస్ అన్ని స్మూత్, ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్, అది ముందే మెన్షన్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఏమీ లేదు, ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్. ఓకే, చూడమ్మా, మనం టెన్షన్లో ఒక టెక్నిక్ వాడాం. ఏం టెక్నిక్ అది? టోటల్ బాడీస్ని ఒక సిస్టంలోకి తీసుకొని టెన్షన్ కనుక ఇంటర్నల్ ఫోర్స్ అయితే, ఓకే, అక్కడ టెన్షన్ కనుక ఇంటర్నల్ ఫోర్స్ అయితే ఆ టెన్షన్ ఇంటూ యాక్సలరేషన్, వాటి సమ్ ఉంటుంది కదా. చూడండి, నెంబర్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి, T1, T2, T3 అలా నెంబర్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ ఇంటూ యాక్సలరేషన్స్, ఆ టెన్షన్స్ వల్ల వచ్చిన యాక్సలరేషన్స్, వాటి సమ్ని మనం 0కి ఈక్వేట్ చేసాం. ఆ రకంగా మనం ఈజీగా ఏం క్యాలిక్యులేట్ చేసాం అక్కడ యాక్సలరేషన్స్ మధ్యలో రిలేషన్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఒక ట్రిక్ చెప్పామమ్మా, ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ట్రిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం మనం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చే యాక్సలరేషన్స్ ఏమున్నాయో తీసుకొని ఈ టోటల్ బాడీస్ని ఒక సిస్టంలో తీసుకొని ఆ నార్మల్ ఫోర్సెస్ వల్ల వచ్చిన యాక్సలరేషన్స్ని నార్మల్ ఫోర్సెస్ని మల్టిప్లై చేసి వాటి సమ్ని ఈక్వల్ టు 0 చేస్తాం. ఆటోమేటిక్గా మనకి యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ వచ్చేస్తుందమ్మా. టెన్షన్లో ఏ ట్రిక్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా సేమ్ ట్రిక్ ఫాలో అవుతాం. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దామమ్మా. ఇక్కడ ఫస్ట్ ఇలాగ ఇది ఒక హారిజాంటల్ వాల్ అమ్మా. ఓకే, ఇక్కడ ఒక వెడ్జ్ పెట్టాం. దిస్ ఈజ్ ఎ మూవబుల్ వెడ్జ్. అట్ ది సేమ్ టైం ఇది కూడా మూవబుల్ వెడ్జ్. ఓకే, సో ఇది క్యాపిటల్ M అనే మాస్ ఉన్న మూవబుల్ వెడ్జ్, ఇది స్మాల్ m అనే మాస్ ఉన్న మూవబుల్ వెడ్జ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే వీటి యాక్సలరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ M యొక్క యాక్సలరేషన్ ఎటు ఉంటుందమ్మా, జాగ్రత్తగా గమనించండి. ఇది ఇలా కిందకి జారుతుంది అనుకోండి, ఇది ఇలా వెనక్కి వస్తుంది కదా. సో దీని యాక్సలరేషన్ ఏమో కిందకు ఉంటుంది. ఇక్కడ విడివిడిగా వేస్తాము డయాగ్రామ్స్ మీకు అర్థం కావటం కోసం. ఇది క్యాపిటల్ M. ఓకే, ఇదేంటమ్మా క్యాపిటల్ M. ఓకే, దీని యాక్సలరేషన్ ఎలా ఉంటుంది అంటే కిందకు ఉంటుంది. సో దీని యాక్సలరేషన్ ఇలా కిందకుంది. అలాగే దీని యాక్సలరేషన్ ఎటు ఉంటుంది, ఇది ఇక్కడ విడిగా వేస్తానమ్మా, మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం విడిగా వేస్తున్నా. ఓకే, ఇలా తీసుకుందామా. ఇలా తీసుకుందామమ్మా. ఓకే, అదే కదా మాస్, స్మాల్ m అనే మాస్. ఈ యాంగిల్ తీటా అన్నాడు. ఓకే, ఈ యాంగిల్ తీటా అన్నాడమ్మా. రైట్, ఓకే. సో దీనేమో స్మాల్ m అనే మాస్ అనుకుందాం. ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంతే కదా. ఇది ఇలా కిందకి జారిపోతుంది, ఇదేమో ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి దీనికి యాక్సలరేషన్ ఇలా ఉంది. దీనికి యాక్సలరేషన్ మనం A1 అనుకుందాం. ఈ యాక్సలరేషన్ కిందకు ఉంది, ఆ యాక్సలరేషన్ A2 అనుకుందాం. ఇప్పుడు ఈ యాక్సలరేషన్స్ మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటో చూద్దాం అమ్మా. చూడమ్మా, దీని మీద కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, దీని మీద కూడా కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. అందులో ఏ డౌట్ లేదు కదమ్మా. సారీ, ఇది క్యాపిటల్ mg కదా, క్యాపిటల్ M ఇంటూ G అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇది ఈ బాడీ మీద ఈ డైరెక్షన్లో కొంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఈ డైరెక్షన్లో కొంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ నార్మల్ రియాక్షన్ ఫోర్స్నే నేను N అంట. కనపడుతుందమ్మా? మరి చిన్నగా అయినాయి లెటర్స్. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. కొంచెం పెద్దగా అయినా, లేదంటే ఇది కొంచెం పెద్దగా అయినమ్మా.
కనబడాలి కదా మనకి. సో కొంచెం డయాగ్రామ్ పెద్దగా వేస్తా, సేమ్ అదే కొంచెం జూమ్ చేసి వేసాను అనుకోండి. ఓకే, దీని మాస్ స్మాల్ m, యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది a1, ఈ యాంగిల్ మనం తీటా అనుకున్నాం. సో ఈ బ్లాక్ ఇక్కడ n అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇటు అప్లై చేస్తుందమ్మా. ఓకే, ఇలా అప్లై చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, సరే. సో ఫస్ట్ దీని గురించి ఆలోచిద్దాం మనం. ఇంకా దీని వెయిట్ mg ఇలా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ ఫ్లోర్ దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి అప్లై చేస్తుంది, దాన్ని మనం n1 అనుకుందాం. ఓకే, దీని వెయిట్ ఇలా కింద పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం n1 అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. ఓకే, దాన్ని మనం ఇటు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, దాన్ని మనం n1 అనుకుందాం. ఇంకేమైనా పనిచేస్తున్నాయా ఫోర్సెస్? నో, ఇంకేం ఫోర్సెస్ పని చేయట్లేదమ్మా. ఓకే, అలాగే దీనికి కూడా డ్రా చేద్దాం. కొంచెం పెద్దగా వేస్తాం, ఇది కొంచెం పెద్దగా వేస్తా. కొంచెం క్లియర్గా వినండి అమ్మ, ఇది క్లియర్గా వింటే తర్వాత మనం, ఇది సింపుల్ ప్రాబ్లమే బట్ క్లియర్గా వినండి. ఇది m అనే మాస్ ఉన్న ఇదనమాట. ఓకే, దీనికి యాక్సలరేషన్ ఎటు ఉంటుంది అనుకున్నాం? ఇటు ఉంటుంది. a2 అనే ఫిగర్ చూస్తే అర్థమవుతుంది కదా, ఇది కింద పడుతుంది కాబట్టి దీని యాక్సలరేషన్ ఇలా ఉంటుంది. ఓకే, దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి? కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది, క్యాపిటల్ M ఇంటూ g అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా గోడ కతుక్కుంది కాబట్టి గోడ ఈ డైరెక్షన్లో కొంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, దాన్ని మనం n2 అనుకుందాం. గోడ ఈ డైరెక్షన్లో దీని మీద ఈ డైరెక్షన్లో కొంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని మనం n2 అనుకుందాం అమ్మా. ఓకే, రైట్. అంతేకాదు ఇది పైకి ఇలా నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది దీని మీద. ఇక్కడ ఎంత, ఇక్కడ n అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేసింది కాబట్టి ఇక్కడ కూడా n అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. సో ఇదిగోండి, ఈ డైరెక్షన్లో n అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది. అంతే అమ్మా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎంత యాక్సలరేషన్ తీసుకొస్తున్నాయో చూడాలి. అది చూడాలి అంటే యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న నార్మల్ రియాక్షన్ ఫోర్స్, దీనికేమో యాక్సలరేషన్ ఎలా ఉంది, ఆ డైరెక్షన్లో ఉండే నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ ఏంటి, అవి మాత్రమే చూడాలి. దీని యాక్సలరేషన్ ఎలా ఉంది, సో ఈ డైరెక్షన్లో ఉన్న నార్మల్ రియాక్షన్ ఫోర్స్, లేదా దీనికి ఇలా కానీ దీనికి యాంటీ ప్యారలల్గా కానీ చూడమ్మా, యాక్సలరేషన్కి ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్గా కానీ ఉండే నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ మాత్రమే మనం చూస్తాం. మిగిలిన వాటి వల్ల ప్రోడక్ట్ జీరో అయిపోతుందమ్మా. యాక్చువల్గా డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి, నార్మల్ రియాక్షన్ ఫోర్స్కి యాక్సలరేషన్స్కి డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ a2 అనే యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంది, ఈ బ్లాక్కి a2 అనే యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంది. ఓకే, జాగ్రత్తగా వినండమ్మా, a2 అనే యాక్సలరేషన్ ఇలా కిందకు ఉంది. ఓకే, మనం ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ కన్సిడర్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనకు సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ సిస్టమ్ కనుక తీసుకుంటే, ఇదంతా ఒక సిస్టమ్ కింద తీసుకుంటే ఇంటర్నల్ ఫోర్సెస్ ఎవరమ్మా ఇక్కడ? దిస్ n అండ్ దిస్ n. ఈ n2 n1 అనేది ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవి. ఓకే, n2 n1 అనేది సిస్టమ్ మీద యాక్ట్ చేసే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం కన్సిడర్ చెయ్యం. ఒకవేళ కన్సిడర్ చేసినా ఈ కేసులో జీరో అవుతాయి. ఓకే, ఇంటర్నల్ ఫోర్సెస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం కన్సిడర్ చెయ్యం. ఇక్కడ n1 అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్, దీని మీద పనిచేసే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, mg అనేది కూడా ఎక్స్టర్నల్ ఫోర్సే. ఓకే, ఈ టోటల్ సిస్టమ్ని తీసుకుంటే దీని మీద పనిచేసే n1 అనేది ఎక్స్టర్నల్ ఫోర్సే, mg అనేది కూడా ఎక్స్టర్నల్ ఫోర్సే అవుతుంది, ఈ రెండు బ్లాక్స్ని ఒకటే సిస్టమ్ కింద తీసుకుంటే. బట్ ఈ రెండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవేమవుతాయి? ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయి. ఈ రెండు బ్లాక్స్ని సిస్టమ్ కింద తీసుకుంటే ఈ రెండు బ్లాక్స్ మీద అప్లై అయ్యే ఏ ఫోర్స్ అయినా ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది, ఎక్సెప్ట్ ఈ రెండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే ఫోర్సెస్ ఏంటో, ఈ రెండు బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే ఫోర్సెస్ ఇవి. సో మీరు n1 గురించి పట్టించుకోకర్లే, n2 గురించి పట్టించుకోకర్లే, mg గురించి, క్యాపిటల్ mg గురించి పట్టించుకోకర్లే. మన ట్రిక్ ఉపయోగించడానికి కేవలం ఇంటర్నల్ ఫోర్సెస్ మాత్రమే పట్టించుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం.
దీన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 2 కాంపోనెంట్స్ అంటే ఒక కాంపోనెంట్ ఇలా ఉంటుంది, m ఇక్కడ రాద్దాం. ఇంకో కాంపోనెంట్ ఇలా కిందకు ఉంటుంది. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ nకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ఇలా, ఒక కాంపోనెంట్ ఇలా ఉంటుంది. దీంట్లో ఏ యాంగిల్ తీటా అవుతుంది? చూడమ్మా, ఇది తీటా అంటే ఏ యాంగిల్ కూడా తీటా. ఇది తీటా అంటే ఇది 90 మైనస్ తీటా. ఇది 90 మైనస్ తీటా అంటే ఇది తీటా అవుతుంది. ఓకే, కొంచెం ఆ జామెట్రీ చూసుకోండి అమ్మా. ఈ యాంగిల్ తీటా అయితే ఇది ప్యారలల్ లైన్ కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. దీనికి మధ్యలో యాంగిల్ అంతా 90 డిగ్రీస్. సో ఇది తీటా, ఇది 90 మైనస్ తీటా అవుతుంది. ఇది మళ్ళీ 90 డిగ్రీస్ టోటల్. సో ఇది 90 మైనస్ తీటా అయితే ఇది ఖచ్చితంగా తీటా అవ్వాలి. ఓకే, సో లేదా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే తీటా అయితే తీటా అవుతుంది. మీరు కొంచెం జామెట్రీ అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఇది తీటా కాబట్టి ఇటు n cos తీటా పనిచేస్తుంది, ఈ డైరెక్షన్లో n sin తీటా పనిచేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోయిందమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి. మళ్ళీ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తూ కూర్చోకండి. n sin తీటా ఇటు ఉంది కాబట్టి ఇక్కడ n sin తీటా ఎలా ఉంటుంది అంతే. మళ్ళీ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తూ కూర్చోకండి అమ్మా. ఇక్కడ n sin తీటా ఇటు ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో దాని మీద n sin తీటా అటు ఉంటుంది. ఇటే ఉంటుంది. ఇటు n cos తీటా ఉంది కాబట్టి పైకి n cos తీటా ఉంటుంది. ఇప్పుడు యాక్సలరేషన్కి ప్యారలల్గా యాంటీ ప్యారలల్గా ఉన్న ఫోర్సెస్ ఏంటో చూడండి. అంటే మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. చూడండి అమ్మా, ఇప్పుడు ఈ యాక్సలరేషన్ ఈ n cos తీటా వల్ల అయితే రాదు. n cos తీటా కిందకి పనిచేస్తుంది. యాక్సలరేషన్ ఎటు ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. అలా రాదు కదమ్మా. ఓకే, సో ఈ n cos తీటా వల్ల యాక్సలరేషన్ రాదు. ఎవరి వల్ల వస్తుంది? n sin తీటా వల్ల యాక్సలరేషన్ వస్తుంది. సో మనం ఏం రాస్తామంటే n sin తీటా ఇంటూ a1. ఓకే, చూడమ్మా, n sin తీటా ఇటే ఉంది, యాక్సలరేషన్ కూడా ఇటే ఉంది కాబట్టి n sin తీటా ఇంటూ a1 ప్లస్ పెట్టాం, ప్లస్ n sin తీటా ఇంటూ a1. చూడమ్మా, ఈ ట్రిక్ మనం టెన్షన్ పుల్లి ట్రిక్ అని 3 వీడియోస్ చేశాను. ఆ 3 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎలా రాశాను. సో కంపల్సరీగా ఆ వీడియో చూడండి. ఓకే, అక్కడ టెన్షన్, నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఇంటర్నల్ ఫోర్సెస్. ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ చేసే వర్క్ డన్ యొక్క సమ్ 0 అవుతుంది. అదే టెక్నిక్ తోటి దీన్ని మనం అప్లై చేస్తున్నాం. వర్క్ డన్ 0 అవుతుంది, పవర్ 0 అవుతుంది. వర్క్ డన్ అంటే ఏమో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, పవర్ అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. సో ఫోర్స్ ఇంటూ యాక్సలరేషన్ సమ్ కూడా 0 అవుతుంది. అదే ఇక్కడ చేస్తున్నాం, ఫోర్స్ ఇంటూ యాక్సలరేషన్ యొక్క సమ్. ఎవరివి? ఇంటర్నల్ ఫోర్సెస్ మాత్రమే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం కన్సిడర్ చేయటం లేదు. ఓకే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం కన్సిడర్ చేయట్లేదమ్మా, ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ యాక్సలరేషన్ a1 అనేది n sin తీటా వల్ల వస్తుంది కానీ n cos తీటా వల్ల రాదు. కాబట్టి n sin తీటా a1 అని రాశా. ప్లస్ రాశా, ముందు ప్లస్ ఉంది. ఎందుకు ప్లస్ ఉంది? n sin తీటా పాజిటివ్, a1 రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది n sin తీటా, యాక్సలరేషన్ ఇలా కిందకుంది, n sin తీటా ఇలా ఉంది. సో ఇది పర్పెండిక్యులర్ కాంపోనెంట్ మనకి పనిచేయదు. ఈ n sin తీటా కాంపోనెంట్ మనకి పనిచేయదు. మనకు పనిచేసే కాంపోనెంట్ ఏంటి? n cos తీటా. a2 ఏమో ఇలా ఉంది, n cos తీటా ఇలా ఉంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయమ్మా. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నేను మైనస్ రాయాలి. మైనస్ n cos తీటా ఇంటూ a2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది టెన్షన్ టెక్నిక్ అమ్మా. ఈ టెక్నిక్ ఉపయోగించడం వస్తే ఎంత టిపికల్ ప్రాబ్లం ఇచ్చినా మనం యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ ఈజీగా రాబట్టేస్తాం. వన్స్ యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబట్టేసామంటే సింపుల్గా న్యూటన్ సెకండ్లో ఉపయోగించి యాక్సలరేషన్స్ ఏంటో కూడా కనుక్కోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ క్వశ్చన్లో ఓన్లీ యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ అడిగారు అంతే. ఓకే అమ్మా, సో అది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇదేమవుతుంది? n sin తీటా a1 ఈజ్ ఈక్వల్ టు n cos తీటా a2. దీని తీసుకెళ్ళా. సో ప్లస్ n cos తీటా అయింది. n క్యాన్సిల్. దీనికి a2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? cos తీటా తీసిరండి, sin తీటా బై cos తీటా tan తీటా అవుతుంది. కాబట్టి a2 ఈక్వల్ టు a1 tan తీటా. ఓకే అమ్మా, నేను చెప్పినప్పుడు కొంచెం లెంగ్దీగా ఎక్స్ప్లెనేషన్ అనిపించవచ్చు, బట్ మీకు ఆ ట్రిక్ తెలిస్తే, ఏం ట్రిక్ అది? సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ యాక్సలరేషన్. ఓకే, డాట్ ప్రోడక్ట్. యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే డాట్ ప్రోడక్ట్.
డాట్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ మాత్రమే తీసుకోవాలి, ఏది పడితే తీసుకోం. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ మాత్రం తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ ఉందో అది మాత్రమే తీసుకుంటాం అమ్మా. అది తీసుకుని మనం క్యాల్కులేషన్ చేస్తాం. సో యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ మనం రాబట్టేసాం. ఫినిష్ అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఓకే, ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇక్కడ యాక్సలరేషన్స్ వాల్యూ కూడా కనుక్కోమంటున్నాడు. కేవలం రిలేషనే కాదు, ఈ ప్రాబ్లంలో చూడండి యాక్సలరేషన్స్ వాల్యూస్ కూడా కనుక్కోమంటున్నాడు. ఈ ప్రాబ్లంలో ఏం జరుగుతుందో చూడమ్మా. ఇదిగోండి, ఇదొక హారిజాంటల్ ఇదొక స్మూత్ వర్టికల్ సర్ఫేస్. ఇక్కడలాగే ఇదొక స్మూత్ వర్టికల్ సర్ఫేస్. ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్ అని రాస్తాం. ఎందుకు? ఆల్ సర్ఫేసెస్ ఆర్ స్మూత్. ఓకే, సో అన్ని సర్ఫేసెస్ స్మూత్ అమ్మా. సో ఇక్కడ ఒక స్పియర్ ఉంది, కింద ఒక వెడ్జ్ ఉంది. ఇలా మనం అరేంజ్మెంట్ చేసాం. ఈ స్పియర్ యొక్క మాస్ స్మాల్ ఎం, ఈ వెడ్జ్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం. స్పియర్ యొక్క మాస్ స్మాల్ ఎం, వెడ్జ్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం. ఇప్పుడు ఈ స్పియర్ ఇలా కిందకి పడిపోతుంది, అంతే కదా. సో స్పియర్కి యాక్సలరేషన్ కిందకు ఉంటుంది, వెడ్జ్కి యాక్సలరేషన్ ఇటు ఉంటుంది. ఆ యాక్సలరేషన్ వాల్యూ కూడా చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు తెలిసిన టెక్నిక్ ఉపయోగించి, మనకు తెలిసిన టెక్నిక్ ఏంటి, ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇంటూ యాక్సలరేషన్. వాటి సమ్ ఏమవ్వాలి, జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడలాగే మనం ఏం చేస్తాం, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉండే ఇంటర్నల్ ఈ కాంపొనెంట్స్ సింపుల్ అమ్మ. చూడండి, ఈ వెడ్జ్ తీసుకోండి, విడిగా తీసుకుంటున్నా. ఈ వెడ్జ్ ఇది తీటా, దీనికి యాక్సలరేషన్ ఎటు ఉంటుందో ఇటు ఉంటుంది. దాన్ని మనం ఏడబ్ల్యూ అనుకుందాం. ఇది వెడ్జ్ కదా, ఏడబ్ల్యూ అనుకుందాం. ఓకే, అలాగే ఇక్కడ స్పియర్ ఉంది. ఓకే, దీని మాస్ క్యాపిటల్ ఎం, దీని మాస్ స్మాల్ ఎం. ఈ రేడియస్ కూడా ఎందుకు ఇచ్చాడు మరి చూద్దాం, ఇది ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఓకే, దాని రేడియస్ క్యాపిటల్ ఆర్. సో మనం ఏం చేయాలమ్మా, దీని యాక్సలరేషన్ ఎటు ఉంటుంది, ఇలా కిందకు ఉంటుంది. దీన్ని మనం యాక్సలరేషన్ ఆఫ్ ది స్పియర్ ఏఎస్ అని రాస్తా. యాక్సలరేషన్ ఆఫ్ ది స్పియర్ ఏఎస్ కిందకు ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండింటి మధ్యలో యాక్సలరేషన్స్ మధ్యలో రిలేషన్ రాబట్టాలి. సో రిలేషన్ రాబట్టడానికి ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటో చూడండి. ఓకే, ఈ వెడ్జ్ మీద చాలా ఫోర్సెస్ పనిచేస్తాయి, బట్ ఇంటర్నల్ ఫోర్స్ మాత్రం ఈ మొత్తం అన్ని ఒక సిస్టమ్ కింద తీసుకుంటాయమ్మా. ఎవరిని, వెడ్జ్ని, ఈ స్పియర్ని, మిగిలినవి కాదు. ఇక్కడ కింద హారిజాంటల్ సర్ఫేస్ ఉంటుంది, అది సిస్టమ్కి బయటే ఉంటుంది, సిస్టంలో ఉండదు. వర్టికల్ సర్ఫేస్ కూడా సిస్టమ్కి బయటే ఉంటుంది. మనం కేవలం ఈ వెడ్జ్ని, ఈ స్పియర్ని మాత్రమే ఏం చేస్తున్నాం, ఒక సిస్టమ్ కింద తీసుకుంటున్నాం. సిస్టమ్ కింద తీసుకుంటే దాని మీద ఎక్స్టర్నల్గా బోలెన్ ఫోర్సెస్ పనిచేస్తాయి, బట్ మనకు కావాల్సింది ఏంటి, కేవలం ఇంటర్నల్ ఫోర్స్. మనకు కావాల్సింది ఏంటమ్మా, కేవలం ఇంటర్నల్ ఫోర్స్. ఆ ఇంటర్నల్ ఫోర్స్ ఎక్కడ పనిచేస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ పనిచేస్తుంది. ఈ స్పియర్ ఈ పాయింట్ దగ్గర నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఓకే, ఇది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది, అంటే ఇలాగే. ఓకే, అంతేనా? జాగ్రత్త చూడండి అమ్మా, అంతే కదా. ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే సెంటర్ నుంచి పాస్ అవుతుందమ్మా. అది ఒక్క నిమిషం ఆగండి. అంతే కదమ్మా, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇది అప్లై చేస్తే ఇదేం చేస్తుంది, సెంటర్ నుంచి అటు పాస్ అయ్యేటట్టు అటు అప్లై చేస్తుంది, అంతే కదా. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై అవుతుంది అనుకోండి ఇక్కడ. ఓకే, అర్థమైంది కదమ్మా? రైట్, ఓన్లీ నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఇంటర్నల్ నార్మల్ రియాక్షన్ ఫోర్సే చూస్తున్నాను అమ్మా. చూడండి, ఎక్స్టర్నల్గా ఈ బ్లాక్ మీద ఈ వెర్టికల్ సర్ఫేస్ ఈ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, దాని గురించి నేను పట్టించుకోవట్లా. సేమ్ అలాగే దీని మీద ఈ సర్ఫేస్ ఇలా పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అవన్నీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అమ్మ. నేను కన్సిడర్ చేసేది మాత్రం కేవలం ఇంటర్నల్ ఫోర్సెస్ మాత్రమే. ఓకే, ఇప్పుడు దీనికి యాక్సలరేషన్ ఇటు కిందకు ఉంటుంది కదా, ఏ స్పియర్. ఇప్పుడు నేను ఈ n ని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇటొక కాంపోనెంట్ వస్తుంది, అలాగే ఇటొక కాంపోనెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏది థీటా అవుతుందమ్మా, సేమ్ ఇక్కడ చేసినట్టే ఇక్కడ కూడా వస్తుంది. సో ఈ యాంగిల్ థీటా అవుతుంది, కాబట్టి ఇది n cos థీటా అయింది కదా, సేమ్ ఇక్కడ కూడా n cos థీటానే అవుతుంది. ఇదేమవుతుంది, n sin థీటా అవుతుంది. సేమ్ అలాగే చూడండి, ఇటు n sin థీటా ఉంది కాబట్టి ఇక్కడ ఇది n sin థీటా అవుతుంది.
పైకి n cos θ వస్తుంది. ఓకే, ఇటు n sin θ, ఇక్కడేమో n cos θ ఇటు ఉంది కాబట్టి ఈ స్పియర్ మీద n cos θ పైకి ఉంటుంది అంతే. మళ్ళీ ఇక్కడ కూర్చొని θ ఏదవుతుంది అది ఏదవుతుంది ఎన్ని చూడొద్దమ్మా. ఓకే, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అక్కడ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి అమ్మా, యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉన్న లేదా యాక్సిలరేషన్కి ప్యారల్గా కానీ యాంటీ ప్యారల్గా ఉన్న కాంపోనెంట్ ఏంటి ఇది. కాబట్టి మనం ఏం రాస్తాం, n sin θ ఇంటూ AW ప్లస్ పెట్టాను. నేను ఎందుకు ప్లస్ పెట్టాను, ఎందుకంటే యాక్సిలరేషన్ n sin θ రెండు ఒకటే డైరెక్షన్లో ఉంది. n cos θ గురించి మనం పట్టించుకోకర్లా. ఓకే, అది యాక్సిలరేషన్కి రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ ఏఎస్కి రెస్పాన్సిబుల్ ఎవరంటే n cos θ, n sin θ కాదమ్మా. ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నా. సో ఓన్లీ ఇంటర్నల్ ఫోర్సెస్ గురించి కనుక మాట్లాడితే చూడండి ఇది ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో n sin θ ఉంది, ఈ డైరెక్షన్లో ఏఎస్ ఉంది. కాబట్టి దీన్ని మనం పట్టించుకోకర్లా, మనం చూడాల్సింది ఏంటి ఇది. అయితే ఇక్కడ యాక్సిలరేషన్ ఎలా ఉంది, n cos θ పైకి ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం మైనస్ పెడదాం. మైనస్ n cos θ ఇంటూ ఏఎస్, దట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే n sin θ ఇంటూ AW ఈజ్ ఈక్వల్ టు n cos θ ఇంటూ ఏఎస్. ఓకే, n క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు ఏఎస్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, AW tan θ అవుతుంది. ఓకే, దిస్ విల్ బి ఈక్వేషన్ 1. దీన్ని మనం ఏమనుకుందాం, ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏఎస్ ఈక్వల్ టు AW tan θ, దాన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెపరేట్గా ఈ వెడ్జ్కి సెకండ్ లా ఆఫ్ న్యూటన్, అలాగే సెపరేట్గా ఈ స్పియర్కి సెకండ్ లా ఆఫ్ న్యూటన్ వాడేమనుకోండి, ఇంకో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, ఆ రెండు ఈక్వేషన్స్ ఇది మొత్తం 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్స్ ఉపయోగించి మనం ఈజీగా ఏఎస్ ఏడబ్ల్యూ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏఎస్ అండ్ ఏడబ్ల్యూ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఈ వెడ్జ్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడండి అమ్మా. ఈ వెడ్జ్ మీద ఆల్రెడీ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది, దాన్ని మనం కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసేస్తాం. ఓకే, బాగానే ఉంది. అంతేకాకుండా దీని మాస్ m కాబట్టి కిందకి mg అనే ఫోర్స్ కూడా పనిచేస్తుంది. కిందకి mg అనే ఫోర్స్ కూడా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం పైకి అంటే ఈ ఫ్లోర్ దీని మీద పైకి కొంత నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్ని మనం n1 అనుకుందాం. దాన్ని మనం ఏమనుకుంటున్నాం అమ్మా, n1 అనుకుందాం. ఓకే, ఇంకేమన్నా ఫోర్సెస్ పనిచేస్తున్నాయన్నో, ఇంకేం ఫోర్సెస్ పనిచేయట్లేదు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు చూడండి అమ్మా, ఇక్కడ ఒక గమ్మత్తు చూడండి. ఏంటా గమ్మత్తు, ఓకే దీనికి నేను న్యూటన్ సెకండ్ లా అప్లై చేసినప్పుడు ఇటువైపు ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి మనకు సంబంధం లేదు, అవసరం లేదు కూడా. ఓకే, ఎందుకమ్మా యాక్సిలరేషన్ ఎటు ఉంది, ఇటు ఉంది. ఈ డైరెక్షన్లో బ్లాక్ మూవ్ అవుతుందా, మూవ్ కావట్లేదు. కాబట్టి ఈ డైరెక్షన్లో నేను న్యూటన్ సెకండ్ లా అప్లై చేయలేను, ఎందుకంటే ఈ డైరెక్షన్లో బ్లాక్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే, ఇటువైపు ఏమి యాక్సిలరేషన్ లేదమ్మా. ఈ వెడ్జ్ ఉంది కదా, ఇది పైకి కిందకి ఏమైనా కదులుతుందా, కదలదు. ఈ వెడ్జ్ అమ్మా పైకి కిందకి ఏమైనా కదులుతుందా, కదలదు. కాబట్టి ఈ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే పైకి పనిచేసే ఫోర్సెస్ కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి అమ్మ. పైకి పనిచేసే ఫోర్స్ ఏంటి n1, కిందకి పనిచేసే ఫోర్సెస్ ఏంటి mg ప్లస్ n cos θ. mg ప్లస్ n cos θ, mg అంటే క్యాపిటల్ mg రాయాలి ఇక్కడ, mg ప్లస్ n cos θ. ఆ రెండు ఈక్వల్ అవుతాయి ఎందుకంటే ఈ డైరెక్షన్లో సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే, దీనికి యాక్సలరేషన్ ఎటు ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ డైరెక్షన్లో సెకండ్ లా న్యూటన్ సెకండ్ లా మనం అప్లై చేయాలి. ఈ డైరెక్షన్లో పనిచేస్తున్న ఫోర్స్ ఏంటమ్మా, కేవలం ఒకే ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఏంటా ఫోర్స్, n sin θ. అమ్మా న్యూటన్ సెకండ్ లాని నేను ఎలా రాస్తా అంటే హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ అని రాస్తా. మీకు ఈ పాటికి అలవాటు అయి ఉండాలి, ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుంటే న్యూటన్ లాని నేను హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ అని రాస్తా. సో హెల్పింగ్ ఫోర్స్ ఎవరు ఇక్కడ, n sin θ. అపోజింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అపోజింగ్ ఫోర్స్ ఏం లేదమ్మా. హెల్పింగ్ ఫోర్స్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్. అపోజింగ్ ఫోర్స్ అంటే యాక్సిలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్. అటువంటి ఫోర్స్ ఏమీ లేదు. కాబట్టి నేను ఇక్కడ n sin θ అంటే F ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని రాయాలి కదా. మాస్ అంటే మాస్ m, యాక్సిలరేషన్ అంటే AW. యాక్సిలరేషన్ అంటే AW. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2.
దట్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ చూడమ్మా. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు దీని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అంటే కిందకి mg అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, కిందకి దీని వెయిట్ పనిచేస్తుంది కదా mg అనే ఫోర్స్. అలాగే ఈ సర్ఫేస్ ఈ స్పియర్ మీద ఈ డైరెక్షన్లో సమ్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని నేను N2 అంట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ స్పియర్ అటు ఇటు కదలట్లేదు కాబట్టి ఈ డైరెక్షన్లో ఈ స్పియర్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే అమ్మా, ఈ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో ఈ స్పియర్ ఈక్విలిబ్రియం, ఈ స్పియర్ ఎటు పడుతుందమ్మా? కిందకి పడుతుంది, అంతేగాని అటు ఇటు కదలట్లా, కిందకి ఇలా పడుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో అది ఎలా ఉందమ్మా? ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. కాబట్టి ఏమవుతుంది? ఇటువైపు పనిచేసే ఫోర్సెస్ అటువైపు పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. అదేంటమ్మా? N2 ఈక్వల్ టు N sin θ. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, అయితే ఈ డైరెక్షన్లో దీనికి కొంత యాక్సలరేషన్ ఉంది కిందకి. ఓకే, y డైరెక్షన్లో అంటే వెర్టికల్ డైరెక్షన్లో దీనికి కొంత యాక్సలరేషన్ ఉంది కిందకి. సో ఇక్కడ మనం న్యూటన్ సెకండ్ లా అప్లై చేయాలి. న్యూటన్ సెకండ్ లా ఎలా అప్లై చేస్తాం? హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. ఇక్కడ హెల్పింగ్ ఫోర్స్ ఎవరంటే mg. హెల్పింగ్ ఫోర్స్ ఎవరమ్మా? mg. mg యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. సో mg హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్ అంటే యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎవరు? ఇక్కడ n cos θ. సో mg మైనస్ n cos θ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ n cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? mg మైనస్ n cos θ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదమ్మా. నేను ఏదో ఆలోచిస్తున్నాను. మాస్ ఇంటూ యాక్సలరేషన్ as. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో ఇక్కడ నేను నెంబరింగ్ ఇచ్చా 3 ఈక్వేషన్స్ 1, 2, 3. ఈ 3 ఈక్వేషన్స్ ఉపయోగించి మనం AW వాల్యూ కనుక్కోవచ్చు. చూడమ్మా, ఈ 3 ఈక్వేషన్స్లో మనకి తెలియనివి ఏంటి చెప్పండి అమ్మా. AS మనకు తెలియదు, AW మనకు తెలియదు. రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. θ అది ఇచ్చేసాడు θ అని, సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో AW మనకు తెలియదు, ఆల్రెడీ లెక్క పెట్టనేది. M మనకు తెలుసు, N మనకు తెలియదు. సో 3 అన్నోన్ క్వాంటిటీస్ వచ్చినాయి ఇక్కడ, అంతే. సో ఈ 3 ఈక్వేషన్లో మనకి 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్లో 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఏంటవి? AS, AW అండ్ N. సో మనకు అక్కడ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి AS వాల్యూ, AW వాల్యూ, అవసరమైతే N వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఈ రెండు ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే నార్మల్ రియాక్షన్ వాల్యూ కూడా వస్తుంది. బట్ దాంతో మనకి ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి మనం కేవలం AS వాల్యూ, AW వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా యూజింగ్ దోస్ 3 ఈక్వేషన్స్. ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చెప్పండి? ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏమన్నా ఎలిమినేట్ చేయగలమా? ఐ డోంట్ థింక్ సో. ఎలిమినేట్ చేయగలమేమో అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఈ ఈక్వేషన్ మనం ఎలా రాద్దాం? ఈ ఈక్వేషన్ దీన్ని తీసుకెళ్ళాం అనుకోండి, n cos θ ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ MAS అవుతుంది కదా, అవునా? mg మైనస్ MAS అవుతుంది కదమ్మా. లేదంటే ఓ పని చేద్దామా, దీని నుంచి AW వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, దీని నుంచి AS వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడమ్మా, దీని నుంచి AW వాల్యూ, దీని నుంచి AS వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనం ఆ 2 వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అలా అయినా చేయొచ్చు, సరేలేమ్మా, అలా అయినా చేయొచ్చు. మనం చేద్దాం. సో n cos θ దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు చూడమ్మా, 2/3 వేసా అనుకోండి, n క్యాన్సిల్ అయిపోతాయి, అంతేనా? 2/3 వేస్తే n క్యాన్సిల్ అవుతాయి. సో 2/3 వేస్తే n క్యాన్సిల్ అయ్యి 2/3 n sin θ బై n cos θ ఏమవుతుంది? n క్యాన్సిల్ అయ్యి ఇటువైపు tan θ మిగులుతుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందమ్మా? MAW డివైడెడ్ బై mg మైనస్ MAS. ఓకే, బట్ దానివల్ల మనకి ఆన్సర్ రావట్లేదమ్మా. సో మనం ఫస్ట్ అనుకున్నదే కరెక్ట్ అవుతుంది. మళ్ళీ తిప్పి ఇదే ఈక్వేషన్ వస్తుందమ్మా. సో అదొద్దు, మనం ఏమనుకున్నాం? ఫస్ట్ దీని నుంచి AW వాల్యూ రాద్దాం. AW వాల్యూ ఏమవుతుందమ్మా? ఫ్రమ్ 2 AW వాల్యూ ఏమవుతుంది? n sin θ బై m అవుతుంది.
ఫ్రమ్ 2 చూడమ్మా ఫ్రమ్ 2 ఏడబ్ల్యూ వాల్యూ ఏమవుతుంది ఎన్ సైన్ థీటా బై ఎం అవుతుంది. సో ఏడబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ సైన్ థీటా డివైడెడ్ బై ఎం. అమ్మ మీరు పెన్ను పేపరు లేదా పెన్ను నోట్స్ దగ్గర పెట్టుకుని నేను చెప్తున్నప్పుడు చేస్తూ ఉండండి. సో నేను ఏదన్నా మిస్టేక్ చేసినా మీకు తెలుస్తుంది. ఓకే, ఒకవేళ నాకన్నా మంచి క్యాల్కులేషన్ మీరు ఈజీగా చేయగలిగితే అది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, దీని నుంచి ఏఎస్ వాల్యూ ఏమవుతుంది, దీని నుంచి ఏఎస్ వాల్యూ ఏమవుతుందో ఫ్రమ్ 3 ఏఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎం ఇటు తీసిరండి, ఏమవుతుందమ్మా ఎం ఇటు తీసుకొస్తే జీ మైనస్ ఎన్ కాస్ థీటా బై ఎన్. సో ఏడబ్ల్యూ వాల్యూ వచ్చింది, ఏఎస్ వాల్యూ, ఏడబ్ల్యూ వాల్యూ సారీ ఒక్క నిమిషం అమ్మా, ఏడబ్ల్యూ వాల్యూ ఏఎస్ వాల్యూ వచ్చినాయి కదమ్మా, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈ ఏడబ్ల్యూ వాల్యూ ఏఎస్ వాల్యూ మనకు వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏఎస్ బదులు ఏ రాయాలి మనం, జీ మైనస్, ఇక్కడ చూడండి అమ్మా, ఏఎస్ బదులు ఏ రాయాలి, జీ మైనస్ ఎన్ కాస్ థీటా డివైడెడ్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏడబ్ల్యూ ట్యాన్ థీటా, ఏడబ్ల్యూ బదులు ఏ రాయాలి, ఎన్ సైన్ థీటా బై ఎం, ఎన్ సైన్ థీటా డివైడెడ్ బై ఏంటది ఎం, ఎన్ సైన్ థీటా డివైడెడ్ బై ఎం ఇంటూ ట్యాన్ థీటా ఉందమ్మో అది కూడా రాయాలి, ఇంటూ ట్యాన్ థీటా. ఓకే సరే, మనం ఏం చేద్దామంటే ఇది తీసుకొద్దాం, ఇదటి తీసుకెళ్దాం, లేదంటే ఇదటి తీసుకెళ్ళి ఎన్ కామన్ తెద్దాం. మరదవుతుందా నేను చెప్పేది, ఇదటి తీసుకెళ్ళి ఎన్ కామన్ తెద్దాం. అంటే జీ ఈక్వల్ టు ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ఎన్ కాస్ థీటా బై ఎం ప్లస్ ఎన్ సైన్ థీటా టాన్ థీటా డివైడెడ్ బై ఎం. కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దగానే ఉంటుంది, చూసుకోండి అమ్మ. ఇంకోటి ఒక విషయం అమ్మ, ఇక్కడ నేను నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి ఇంత క్యాలిక్యులేషన్ వస్తుంది. ఒకవేళ నేను నెంబర్స్ ఇచ్చి ఉంటే ఇంత క్యాలిక్యులేషన్ రాదు. ఓకే, ఇదిగోండి ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్ వచ్చిందా, 3 ఈక్వేషన్ నుంచి టక్కని మీరు సాల్వ్ చేస్తారు. ఇక్కడ నేను నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి అంటే అది మాస్ ఎంత 10 kg, ఈ మాస్ ఏమో 20 kg, అలా నేను నెంబర్స్ ఇచ్చాను అనుకోండి మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, నేను నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది. అదేమి చివరిలో ఏదో ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ప్రొసీజర్ మాత్రమే. ఫస్ట్ మనం యాక్సలరేషన్స్ మధ్యలో రిలేషన్, తర్వాత ఈ బాడీకి న్యూటన్ సెకండ్లా, తర్వాత ఈ బాడీకి న్యూటన్ సెకండ్లా, మొత్తానికి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి, మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం క్యాల్కులేషన్ లెంగ్దీగా అయినట్టు అనిపిస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ జీ, ఇక్కడ ఎన్ కనుక కామన్ తీసేస్తే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఎం ఇంటూ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై పైన ఏమొస్తుంది, ఇక్కడ క్యాపిటల్ ఎం కాస్ థీటా వస్తుంది, ఇక్కడేమో స్మాల్ ఎం సైన్ థీటా టాన్ థీటా వస్తుందమ్మా, స్మాల్ ఎం సైన్ థీటా టాన్ థీటా వస్తుంది. ఓకే, దీని నుంచి ఎన్ వాల్యూ ఏమవుతుందమ్మా, ఎన్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, ఎం ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ జీ డివైడెడ్ బై స్మాల్ ఎం కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎం కాస్ థీటా ప్లస్ స్మాల్ ఎం సైన్ థీటా టాన్ థీటా. వచ్చేసిందా, ఏమొచ్చిందమ్మా మనకి ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది మనకి, ఎన్ వాల్యూ వచ్చింది. ఆ ఎన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏడబ్ల్యూ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఓకే, ఈ ఎన్ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏడబ్ల్యూ వాల్యూ వచ్చేస్తుంది కదమ్మా. ఆ ఏడబ్ల్యూ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎస్ వాల్యూ వచ్చేస్తుంది కదా. చేసేద్దాం, అది కూడా చేసేద్దాం. అది అంతవరకు చేసిన తర్వాత ఇది వదలటం ఎందుకు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసింది మనకి, ఎన్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏడబ్ల్యూ వాల్యూ వస్తుంది. ఓకే, ఏడబ్ల్యూ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏఎస్ వాల్యూ వస్తుంది. అమ్మ ఇది పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను, నేను చెప్పేస్తున్నా అమ్మా. రాసుకున్నారు కదా, 1 2 3 4 5 రైట్, రాసుకున్నారని అనుకుని నేను చెప్పేస్తున్నాను. సరే ఓకే రైట్. సో క్యాల్కులేషన్ చేయడానికి మీ క్యాల్కులేషన్ యాక్చువల్గా నేను వదిలేసి డైరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు, కానీ ఓకే ఇక్కడ వరకు చేసా కదా, చేసేస్తా ఇది కూడా. ఓకే అమ్మా, సో ఈ ఎన్ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎన్ బదులు ఏ రాయాలి, ఇది రాయండి, ఎంజీ డివైడెడ్ బై ఎం కాస్ థీటా ప్లస్ ఎం ఇంటూ సైన్ థీటా టాన్ థీటా. అది ఏం వాల్యూ, అది ఏం వాల్యూ అమ్మా, ఏదది ఎన్ వాల్యూ ఇంటూ సైన్ థీటా ఉందిగా, ఇంటూ సైన్ థీటా ఇక్కడ రాశాను. ఓకే, దట్ షుడ్ బి ఈక్వల్ టు
దేనికి ఈక్వల్ అవ్వాలి? m ఇంటూ AW. సో m క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ సైన్ థీటాని నేను కిందకి తీసుకొచ్చాను అనుకోండి, డివైడెడ్ బై అవుతుంది కదా. సో ఈ సైన్ థీటాని నేను కిందకి తీసుకొస్తాను. సో ఇక్కడ డివైడెడ్ బై సైన్ థీటా అవుతుంది, ఇక్కడ కూడా డివైడెడ్ బై సైన్ థీటా వస్తుంది. ఓకే, అలా కూడా రాయొచ్చు కదా. ఓకే, ఈ సైన్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం ఫార్ములా చూడటానికి బాగున్నట్టుంది. mg డివైడెడ్ బై ఇదేమవుతుందమ్మా, m cot థీటా ప్లస్ స్మాల్ m tan థీటా. ఇది బాగుంది కదమ్మా ఫార్ములా చూడటానికి. ఓకే, సో AW ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా మనకి, mg క్యాపిటల్ M cot థీటా ప్లస్ స్మాల్ m tan థీటా. ఓకే, AW వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో AS వాల్యూ ఏమవుతుంది, AS ఈక్వల్ టు AW ఇంటూ tan థీటా, అంటే ఇది ఇంటూ tan థీటా ఏమవుతుంది, mg tan థీటా డివైడెడ్ బై m cot థీటా ప్లస్ స్మాల్ m tan థీటా. ఫినిష్. ఓకే అమ్మా, సో ఈ రకంగా మనం AW వాల్యూ AS వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. చూడమ్మా, యాక్చువల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ప్రొసీజర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాక్సలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబట్టండి, తర్వాత దీనికి విడిగా న్యూటన్ సెకండ్లా అప్లై చేయండి, తర్వాత దీనికి విడిగా న్యూటన్ సెకండ్లా అప్లై చేయండి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈజీ అయిపోతుందమ్మా. ఓకే, నెంబర్స్ ఇవ్వకుండా ఇలా ఇస్తే ఓకే మన కష్టపడి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒకవేళ నెంబర్స్ ఇస్తే కనుక ఈజీ అయిపోతుంది. అయితే ప్రొసీజర్ ఏదైనా కానీ నెంబర్స్ ఇచ్చినా నెంబర్స్ ఇవ్వకపోయినా 3 ఈక్వేషన్లు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, దీని నుంచి యాక్సలరేషన్, దీని నుంచి యాక్సలరేషన్, దీని నుంచి ఒక యాక్సలరేషన్ వస్తుంది, దీని నుంచి ఇంకో యాక్సలరేషన్ వస్తుంది. ఆ 2 యాక్సలరేషన్లు క్యాలిక్యులేట్ చేసి వాటిని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అప్పుడు థర్డ్ అన్నోన్ క్వాంటిటీ వస్తుంది. ఆ థర్డ్ అన్నోన్ క్వాంటిటీని మీరు ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా, ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా అవుతుందో చూడండి, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చమ్మా. అది విషయం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ P అనే ప్లాంక్ ఉంది. ఇది P అనే ప్లాంక్. ఓకే, సమానంగా ప్యారలల్గా ఉన్నాయలేము. ఇది P అనే ప్లాంక్ అమ్మ. ఇది P అనే ప్లాంక్ ఉంది. ఆ P అనే ప్లాంక్కి Q1 అండ్ Q&R అనే 2 సిమిలర్ వెడ్జెస్ మీద పెట్టాం. ఈ విధంగా సర్ఫేసెస్ అన్ని స్మూత్ కాబట్టి ఈ ప్లాంక్ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఈ మాసెస్ ఏమో దీని మాస్ ఏమో అమ్మ, దీని యాంగిల్ తీటా, ఈ యాంగిల్ కూడా తీటా. సో ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా పోతుంది. ఓకే, ఈ ప్లాంక్ ఇలా కిందకు జారితే ఈ వెడ్జ్ ఎలా వెళ్ళిపోతుంది, ఈ వెడ్జ్ ఎలా వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ది ప్లాంక్. ప్లాంక్ యొక్క యాక్సిలరేషన్ కావాలమ్మా. ఓకే, సో సింపుల్గా అదే అడిగాడు, ప్లాంక్ యొక్క యాక్సిలరేషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బాడీస్కి మధ్యలో ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, యాక్సిలరేషన్స్కి మధ్యలో రిలేషన్ రాబట్టాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ప్లాంక్ యొక్క యాక్సిలరేషన్ ఎటు ఉంటుందమ్మా, కిందకు ఉంటుంది. దీని యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది, దీని యాక్సిలరేషన్ ఎటు ఉంటుంది. ఓకే, ఈ ప్లాంక్ యొక్క యాక్సిలరేషన్ AP అనుకుందాం, దీని యాక్సిలరేషన్ AQ అనుకుందాం, దీని యాక్సిలరేషన్ AR అనుకుందాం. AQ ఈక్వల్ టు AR అవుతుంది. సో ఇటు ఇది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఇది కూడా ఎంతే ఫాస్ట్గా వెళ్తుందమ్మా. సిమిలర్ బాడీస్, సేమ్ యాంగిల్ ఉంది, అంతా సేమ్ ఉంది కాబట్టి ఇది ఎంత యాక్సిలరేషన్తో వెళ్తుంది, ఇది కూడా అంతే యాక్సిలరేషన్తో వెళ్తుంది. సో మనకి ఇక్కడ 2 యాక్సిలరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఈ బాడీస్ వెళ్ళే యాక్సిలరేషన్, ఇంకోటి ఈ బాడీ కిందకి జారిపోయే యాక్సిలరేషన్. అవి మాత్రమే ఉన్నాయమ్మా. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో అర్థమవుతే చూడండి, ఫస్ట్ నేను సెపరేట్గా Q అనే వెడ్జ్ తీసుకుంటా. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటో చూడాలి కదమ్మా. సరే, మూడు ఇక్కడ విడివిడిగా వేద్దాం. మూడు వేద్దాం విడివిడిగా. ఇదేంటమ్మా, ఇది Q. ఓకే, ఈ యాంగిల్ తీటా, దీని మాస్ ఎంత M. ఓకే, వదిలేండి. నెక్స్ట్ ఏముంది, ప్లాంక్ ఉంది. ప్లాంక్ ఇక్కడ మధ్యలో వేద్దాం, కొంచెం పెద్దగా వేస్తున్నామ్మా. ఇదిగోండి, ఇది ప్లాంక్ P. ఏంటమ్మా ఇది, ప్లాంక్ P. ఓకే, దీని మాస్ స్మాల్ m, దాని మాస్ స్మాల్ m. నెక్స్ట్ ఇంకో వెడ్జ్ ఉంది కదా, అది కూడా వేద్దాం. అది ఎక్కడ వేద్దాం, ఎక్కడైనా విడిగా వేస్తా. దీన్నే కొంచెం విడగొట్టి వేసాం అంతే.
యు యు. ఓకే, కొంచెం డయాగ్రామ్ చండాలంగా వచ్చిన కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది ప్లాంక్ ఆర్, ఇది యాంగిల్ తీటా, ప్లాంక్ ఆర్, దీని మాస్ ఎంతమ్మా ఎం. ఓకే, సో విడివిడిగా రాద్దాం. దీని యాక్సలరేషన్ ఎటు ఉంటుంది, కిందకు ఉంటుంది, దాన్ని మనం A1 అనుకుందాం. ఓకే, దీని యాక్సలరేషన్ ఎటు ఉంటుందమ్మా, ఇలా కిందకు ఉంటుంది, ఆ యాక్సలరేషన్ మనం A1 అనుకుందాం. దీని యాక్సలరేషన్ ఇలా లెఫ్ట్కు ఉంటుంది, దాన్ని మనం A2 అనుకుందాం. దీని యాక్సలరేషన్ రైట్కు ఉంటుంది, అది కూడా A2 అవుతుంది. సో ఇది ఎంత వెనక్కి వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా అయితే వెనక్కి వెళ్తుంది, ఇది కూడా అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్తుంది. సో అందులో ఎటువంటి చేంజెస్ లేవు. రైట్, ఇప్పుడు ఈ 3 బ్లాక్స్ని మనం ఒక సిస్టమ్ కింద తీసుకుంటే వీటిలో పనిచేసే ఇంటర్నల్ ఫోర్సెస్ ఏంటి? వీటిలో పనిచేసే ఇంటర్నల్ ఫోర్సెస్, ఈ 3 బ్లాక్స్ ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే ఫోర్సెస్. ఒకదాని మీద ఒకటి అప్లై చేసుకునే ఫోర్సెస్ అంటే ఇది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, అలాగే ఇది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది, ఇది దీని మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది, సేమ్ అలాగే పి ఆర్ మీద నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది. అవే ఇంటర్నల్ ఫోర్సెస్. మిగిలిన అన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెసే కదా. ఈ మూడిట్లనే సిస్టమ్ కింద తీసుకున్నామా. సో ఈ మూడిట్ల మధ్యలో ఉండే ఫోర్సెస్ మాత్రమే ఇంటర్నల్ ఫోర్సెస్ అవుతాయి, మిగిలినవన్నీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవుతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది దీని మీద అప్లై చేసే ఇంటర్నల్ ఫోర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇది చూడమ్మా, ఇది దీని మీద ఇలా అప్లై చేస్తుంది కదా నార్మల్ రియాక్షన్ ఫోర్స్, దాన్ని నేను ఎన్ అంట. ఓకే, సో ఇక్కడ ఎన్ అప్లై అవుతాయి, ఇక్కడ కూడా ఎన్ అప్లై అవుతుంది కదా. ఇది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తుంది కదమ్మా. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్. ఓకే, సో ఇది ఎలా అయితే అప్లై అవుతుందో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్ అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై అవుతుంది, అలాగే ఇటు ఎన్ అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇది అప్లై చేస్తుంది కదా, ఇది సేమ్ ఎన్ అనే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎన్. ఇవే ఇంటర్నల్ ఫోర్సెస్. సో వీటి వల్ల యాక్సలరేషన్ ఎంత వచ్చింది, వాటి ప్రోడక్ట్ మనం తీసుకోవాలి, దాన్ని మనం ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, సో ఇక్కడ 3 వస్తాయి మనకి. ఓకేనా, రైట్. సరే చూడండి, ఇప్పుడు దీన్ని మనం కాంపొనెంట్స్ కింద డివైడ్ చేయాలి కదా. ఏ కాంపొనెంట్ తీసుకుంటాం, యాక్సలరేషన్కి ప్యారలల్గా కానీ యాంటీ ప్యారలల్గా ఉండేది తీసుకుంటాం. పర్పెండిక్యులర్ కాంపొనెంట్ మనం తీసుకోక్కర్లేదు. ఓకే, ఎందుకంటే అది యాక్సలరేషన్కి రెస్పాన్సిబుల్ కాదు. సో ఈ ఎన్ని 2 కాంపొనెంట్స్ కింద నేను ఇలా డివైడ్ చేశాను అనుకోండి, ఏది ఎన్ కాస్ థీటా అవుతుంది, ఏది ఎన్ సైన్ థీటా అవుతుంది. అస్తమాన్ని చేయక్కర్లేదమ్మా, ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా చేసాం. ఇదేమవుతుంది ఎన్ కాస్ థీటా. సో ఆటోమేటిక్ ఇదేమవుతుంది ఎన్ సైన్ థీటా. కరెక్టే కదా. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఎన్ కాస్ థీటా, ఇదేమవుతుంది ఎన్ సైన్ థీటా. ఓకేనా, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు కదమ్మా. కిందకి ఎన్ కాస్ థీటా, ఇటు ఎన్ సైన్ థీటా, అలాగే ఇటు ఎన్ కాస్ థీటా, ఇటు ఎన్ సైన్ థీటా. మరి ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ మనం 2 కాంపొనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఇటొక కాంపొనెంట్ వస్తుంది, ఇటొక కాంపొనెంట్ వస్తుంది, అలాగే ఇక్కడ ఇటొక కాంపొనెంట్ వస్తుంది, ఇటొక కాంపొనెంట్ వస్తుంది. మరి ఏమవుతాయి, కంగారు పడద్దు. ఇక్కడ ఎన్ కాస్ థీటా కిందకు ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ కాస్ థీటా పైకి ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఎన్ కాస్ థీటా లెఫ్ట్కు ఉంది, సో ఇటు ఎన్ కాస్ థీటా రైట్కు ఉంది. సారీ, ఎన్ సైన్ థీటా లెఫ్ట్కు ఉంది, సో ఇటు ఎన్ సైన్ థీటా రైట్కు ఉంటుంది. సేమ్ అలాగే ఇది ఎన్ సైన్ థీటా అవుతుంది, పైది ఎన్ కాస్ థీటా, అంతే, ఫినిష్. ఓకే, ఇప్పుడు యాక్సలరేషన్కి మధ్యలో రిలేషన్ రాయాలి. ఇక్కడ చూడండి అమ్మ, ఈ బ్లాక్కి చూడండి, ఈ బ్లాక్ యాక్సలరేషన్ ఎన్ సైన్ థీటా రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎన్ సైన్ థీటా ఇంటూ A2. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ 2 ఎన్ కాస్ థీటాలు ఉన్నాయమ్మా, ఇటొక ఎన్ కాస్ థీటా, ఇటు ఎన్ కాస్ థీటా. టోటల్గా ఎన్ని ఎన్ కాస్ థీటాలు ఉన్నాయి, 2 ఎన్ కాస్ థీటా ఉంది. యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఈ 2 ఎన్ కాస్ థీటాకి యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఎన్ సైన్ థీటా మనం పట్టించుకోకర్లేదు, పర్పెండిక్యులర్గా ఉంది యాక్సలరేషన్కి. యాక్సలరేషన్కి ప్యారలల్గా ఉన్నది, యాంటీ ప్యారలల్గా ఉన్నది మాత్రమే చూస్తాం. సో ఇటు 2n కాస్ థీటా పైకి ఉంది, A1 కిందకు ఉంది కాబట్టి మనకి ఏం రాయాలి, -2n కాస్ థీటా ఇంటూ A1 రాయాలి. నెక్స్ట్ ఈ బ్లాక్కి రండి. ఈ బ్లాక్ యాక్సలరేషన్ ఎలా ఉంది, ఎన్ సైన్ థీటా ఎలా ఉంది కాబట్టి ప్లస్ ఎన్ సైన్ థీటా ఇంటూ A2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ ఎన్ సైన్ థీటా, ఇక్కడ ఎన్ సైన్ థీటా ఇంటూ A2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, 2n సైన్ థీటా ఇంటూ A2 అవుతుంది. ఈ మైనస్ నటు తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ 2n కాస్ థీటా ఇంటూ A1. 2n క్యాన్సిల్. ఓకే,
దీని నుంచి A1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా A2 tan theta. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో రిలేషన్ చూస్తున్నారు కదమ్మా. ఓకే, ఈ రిలేషన్ డైరెక్ట్ గుర్తుపెట్టేసుకుంటాం బెటర్ ఏమో. అస్తమానం ఇదే వస్తుంది చూడండి, ఇటు పక్కకి జరిగేది ఇటు పక్కకి జరిగేది యాక్సలరేషన్. ఓకే, A1 అంటే ఏంటమ్మా A1 ఈక్వల్ టు A2 tan theta అని రాశారు అనుకోండమ్మా. A1 ఏమవుతుంది కిందకు వచ్చేదాని యాక్సలరేషన్. లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి, వద్దులేమ్మా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. A1 అంటే కిందకు వచ్చే యాక్సలరేషన్, A2 అంటే పక్కకి జరిగే యాక్సలరేషన్. ఓకే, సో A1 ఈక్వల్ టు A2 tan theta. tan theta ఎవరికి ఉండాలి, పక్కకి జరిగే యాక్సలరేషన్ తోటి లింక్ అయ్యి ఉండాలి. సో అలా గుర్తుపెట్టుకుంటే అస్తమానం అలా రావాల్సిన రూల్ ఏం లేదమ్మా, అందుకని చెప్పి సాల్వ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడికి ఫస్ట్ ఈక్వేషన్ అయింది. సెకండ్ ఈక్వేషన్ కోసం దీని మీద న్యూటన్ సెకండ్లో ఉపయోగిద్దాం. సో దీని మీద పనిచేసే ఫోర్సెస్ కూడా మనకు కావాలి. దీని మీద పనిచేసే ఫోర్సెస్ కిందకి m×g పనిచేస్తుంది, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఇది దీని మీద అప్లై చేసే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ N1 అనుకోండి. దాంతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఈ డైరెక్షన్లో ఇది ఈక్విలిబ్రియంలో ఉందమ్మా. ఈ డైరెక్షన్లో ఇది కదులుతుందా, కదలట్లే. సో ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి N1 ఈక్వల్ టు mg ప్లస్ n cos theta అవుతుంది. అది రాయాల్సిన పని లేదు మనకి, టైం వేస్ట్, రాయొద్దు మనం, దాంతో అవసరం లేదమ్మా. మనకేం కావాలి, ఈ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ కావాలి. ఈ డైరెక్షన్లో ఏం ఫోర్సెస్ ఉన్నాయేమో, కేవలం ఒకే ఒక ఫోర్స్ ఉంది, ఏంటది n sin theta. ఓకే, సో n sin theta ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఎంతమ్మా A2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, ఈ డైరెక్షన్లో రాయకండి అమ్మా, వేస్ట్ ఇంకా మనకి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది అవసరం లేదు, ఇది చూద్దాం అమ్మా. అయితే ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ అటు ఇటు జరుగుతుందమ్మా, కాదు కిందకు జరుగుతుంది కానీ అటు ఇటు కదలట్లే. సో ఈ డైరెక్షన్లో ఉండే ఫోర్సెస్ మీరు పట్టించుకోకండి. ఓకే, వర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ మాత్రమే పట్టించుకోండి, ఎందుకంటే యాక్సలరేషన్ వర్టికల్గా ఉంది. హారిజాంటల్గా ఎటువంటి యాక్సలరేషన్ లేదు, వర్టికల్గానే యాక్సలరేషన్ ఉంది. సో వర్టికల్గా యాక్ట్ చేసే ఫోర్సెస్ మనం పట్టించుకుందాం. సో దీని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయంటే, పైకి ఎలాగో n cos theta పనిచేస్తుంది, కిందకి mg పనిచేస్తుంది. ఇంకేమైనా పనిచేస్తున్నాయి ఫోర్సెస్? ఇంకేమైనా పనిచేస్తున్నాయి చూడమ్మా, ఇంకేం పని చేయట్లా. ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్ ఈ డైరెక్షన్లో ఉండే మనం పట్టించుకోకర్లా, ఎందుకంటే ఆ డైరెక్షన్లో ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో న్యూటన్ సెకండ్లో అప్లై చేయక్కర్లేదు. అక్కడ యాక్సలరేషన్ ఎటుంటే ఆ డైరెక్షన్లోనే న్యూటన్ సెకండ్లో అప్లై చేస్తాం. యాక్సలరేషన్ వర్టికల్ డైరెక్షన్లో ఉంది, వర్టికల్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు న్యూటన్ సెకండ్లో అప్లై చేసేటప్పుడు మరి నేను ఎలా అప్లై చేస్తానని చెప్తా, హెల్పింగ్ ఫోర్స్ మైనస్ అపోజింగ్ ఫోర్స్. హెల్పింగ్ ఫోర్స్ ఎవరు ఇక్కడ, యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్. యాక్సలరేషన్ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎవరు, mg. సో mg మైనస్ అపోజింగ్ ఫోర్స్, పైకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయమ్మా, ఇక్కడ n cos theta ఉంది, ఇక్కడ n cos theta ఉంది. సో మైనస్ 2n cos theta ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత, స్మాల్ m. యాక్సలరేషన్ ఏమనుకున్నామమ్మా, A1. ఈ A1నే మనం కనుక్కోవాలి, అంతే కదా. యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటి, A1 కనుక్కోవాలమ్మా. సో ఈ 3 ఈక్వేషన్లు రాసి, 3 ఈక్వేషన్లో 3 అన్నోన్ క్వాంటిటీస్ ఉంటాయి. ఏంటో అన్నోన్ క్వాంటిటీస్ A1, A2 అండ్ n. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ నుంచి A2 వాల్యూ A1 వాల్యూ రాస్తాం. సో ఫ్రమ్ 2, ఈ టెక్నిక్ ఇంకా ఫాలో అయిపోవడమే అమ్మా. ఫ్రమ్ 2 A2 ఈక్వల్ టు ఏమవుతుంది, n sin theta డివైడెడ్ బై m. ఇంకా బెటర్ టెక్నిక్ మీకు ఏమైనా థాట్ మైండ్లోకి వస్తే మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. నేను జనరల్గా ఫాలో అయ్యే టెక్నిక్ ఇది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇంకా చిన్నగా టెక్నిక్ ఏదైనా ఉంటే మీరు ఫాలో అవ్వండి. ఫ్రమ్ 3 A1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, A1 ఈక్వల్ టు తీసుకురండి, తీసుకొస్తే అంటే ఎంతో మొత్తాన్ని డివైడ్ చేస్తే ఇక్కడేమో g మిగులుతుంది, g మైనస్ 2n cos theta డివైడెడ్ బై m. సో A1 వాల్యూ A2 వాల్యూ వచ్చింది. ఈ A1 వాల్యూని A2 వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే అమ్మా, A1 వాల్యూని A2 వాల్యూని, ఇక్కడ A1 వాల్యూ A2 వాల్యూ వచ్చింది, వాటిని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూటింగ్ A1 అండ్ A2 ఇన్ 1 వీ గెట్ ఏమొస్తుంది మనకి, n వాల్యూ వస్తుంది అక్కడి నుంచి. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దామా, చూడమ్మా. A1 వాల్యూ అంటే ఇది, సో g మైనస్ 2n cos theta డివైడెడ్ బై m
ఓకే, కరెక్ట్గానే చేశానా? ఓకే, రైట్. చివరిలో తెలుస్తుందేమో కరెక్ట్ కాదు. సో g మైనస్ 2n cos θ డివైడెడ్ బై m ఈజ్ ఈక్వల్ టు a2 అంటే n sin θ బై m, n sin θ డివైడెడ్ బై క్యాపిటల్ M ఇంటూ tan θ, అంతే కదా, a2 tan θ కదా, సో ఇంటూ tan θ. ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడి నుంచి n వాల్యూ కనుక్కుందాం. n వాల్యూ కనుక్కోవడానికి దీన్ని అటు తీసుకెళ్ళండి సరిపోతుంది. ఓకే, దీన్ని అటు తీసుకెళ్ళండి అమ్మ సరిపోతుంది. తీసుకెళ్తే ఏమవుతుంది, g ఈజ్ ఈక్వల్ టు n sin θ tan θ డివైడెడ్ బై m, ఇది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2n cos θ డివైడెడ్ బై స్మాల్ m. ఓకే, ఇక్కడ మనం n కామన్ తీద్దాం. n కామన్ తీసి కింద ఇక్కడ ఎల్సిఎం తీస్తే m ఇంటూ క్యాపిటల్ M డివైడెడ్ బై, కింద ఎల్సిఎం ఇది వస్తుంది. సో ఇక్కడ ఎవరు తక్కువయ్యారు, m, దీంట్లో స్మాల్ m టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ m sin θ tan θ, n బయట రాస్తాం, m కామన్ తీసి బయట రాస్తా, n వాల్యూ కనుక్కుంటున్నాం ఇప్పుడు మనం, ప్లస్ 2 ఇంటూ ఓకే క్యాపిటల్ M cos θ వస్తుంది, అంతే కదా, am I right? ఓకే, దీని నుంచి n వాల్యూ ఏమవుతుందమ్మా, n ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, g స్మాల్ m క్యాపిటల్ M డివైడెడ్ బై m sin θ tan θ ప్లస్ 2m cos θ. సో దిస్ ఈజ్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్. మనకి ఏ వాల్యూ కావాలి, A1 వాల్యూ కావాలి. A1 వాల్యూ కావాలంటే దీంట్లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అబ్బో బోలంత క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా, దాని బదులు ఫస్ట్ A2 వాల్యూ కనుక్కుందాం. A2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే A1 వాల్యూ వస్తుంది. సో A2 వాల్యూ ఏమవుతుందమ్మా, ఫ్రమ్ 2 A2 ఈక్వల్ టు ఏమవుతుంది, n sin θ బై m, అంతేనా, n sin θ బై m. n అంటే ఏంటి రాసేద్దాం, g క్యాపిటల్ M స్మాల్ m డివైడెడ్ బై m sin θ tan θ ప్లస్ 2m cos θ. ఓకే, ఓకేనా. సో n వాల్యూ రాసి ఇంకేం రాయాలి, sin θ రాయాలి, ఇంటూ sin θ రాద్దాం. ఇక్కడ ఇంకేం రాయాలి, డివైడెడ్ బై m రాయాలమ్మా. సో డివైడెడ్ బై m రాసా, m క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ sin θని కింద తీసుకొచ్చా అనుకోండి, ఈ sin θ కింద తీసుకొచ్చా అనుకోండి, ఏమవుతుందమ్మా, ఇందా చేసినట్టే sin θ అక్కడ కింద తీసుకొస్తే, ఈ sin θ అక్కడ జరిపేసి ఇలా కింద తీసుకొస్తా, అప్పుడు డివైడెడ్ బై sin θ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ sin θ క్యాన్సిల్ అవుతుంది. దీని నుంచి A2 ఈక్వల్ టు gm స్మాల్ m డివైడెడ్ బై m tan θ ప్లస్ 2m cot θ. సో A2 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, A1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ 1 A1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, A2 tan θ అవుతుంది. A1 ఈక్వల్ టు A2 tan θ అంటే ఇది ఏమవుతుంది, gm tan θ డివైడెడ్ బై m tan θ ప్లస్ 2m cot θ. సో ఆప్షన్స్లో ఆన్సర్ tan θలో ఉంటే tan θని అలాగే వదిలేయండి, లేదా sin θ cos θ అలా అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దీన్ని tan θని sin θ బై cos θ అని రాస్తారు. ఇక్కడ tan θని sin θ బై cos θ, cot θని cos θ బై sin θ రాసి దాన్ని మళ్ళీ సింప్లిఫై చేసి చేస్తారమ్మా. ఓకే, సో ఇదిగోండి ఎంత పెద్ద ప్రాబ్లం అయిందా చూడండి అమ్మా, ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది. సో నేను ప్రొసీజర్ చెప్తున్నా అంతే, ప్రాబ్లం ఎలా అయినా అవ్వచ్చు. ప్రాబ్లం ఇక్కడ 10 kg తీసుకొని ఇది సమ్ 5 kg ఇవ్వచ్చు. ఓకే, సో అలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మన క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది, ఇదంతా ఉండదు అనమాట. ఓకే, క్యాలిక్యులేషన్ మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటమ్మా, ఈ 3 ఈక్వేషన్లు రాబట్టడం మన ఫస్ట్ ఉన్న కర్తవ్యం. 3 ఈక్వేషన్లు రాబట్టిన తర్వాత ఈ ఈక్వేషన్ నుంచి A2, ఈ ఈక్వేషన్ నుంచి A1 వాల్యూ రాబట్టి ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అన్నోన్ వాల్యూ n వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే n వాల్యూ వస్తుంది. ఓకే, ఆ n వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే A2 వస్తుంది. A2ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే A1 వస్తుంది. ఇది నాకు తెలిసిన సింపుల్ మెథడ్ అమ్మా. ఓకే, ఇంకా సింపుల్ మెథడ్ మీకు ఏదన్నా అనిపిస్తే అది మీరు రాసుకోవచ్చు, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇటువంటిది సిమిలర్ ప్రాబ్లం, ఇదంతా నేను సాల్వ్ చేయను, ఏం ఆన్సర్ వస్తుందో నేను చెప్పేస్తాను. ఓకే, వస్తుందో రావట్లేదో మీరు సాల్వ్ చేసి చూసుకోండి అమ్మా, సింపుల్. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 ప్రాబ్లమ్స్ చేసాం, అటువంటిది ఈ ప్రాబ్లం కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్,
ఇది మూవబుల్ వెడ్జ్ అమ్మ, ఇది కూడా మూవబుల్ బాడీ. చూడమ్మా, ఇది రెండు బాడీ ఇలా ఫిక్స్ చేసేసి దాంట్లోంచి ఇలా కిందకి ఇలా జారిపోతుంది అనమాట. ఇది దీని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇదేమి ఇలా కిందకి వెళ్తుంది, ఇదేమి ఇలా కిందకి వస్తుంది. మనల్ని ఏమడుగుతాడు, దీని యాక్సలరేషన్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ A1 అనుకుందాం, దీని యాక్సలరేషన్ ఎంత, A2 ఎంత, అది ఎంత అని అడుగుతాడమ్మా. ఓకే, ఇప్పుడు వరకు మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి A1 ఎంత వస్తుంది, A2 ఎంత వస్తుందో నేను ఈజీగా చెప్పేస్తానమ్మా. ఎంత వస్తుంది అసలు, క్యాపిటల్ M అన్న టర్మ్ ఉంటుందా మన దాంట్లో, ఉంటుంది. ఓకే, A1 ఎంత వస్తుందంటే A1 ఈక్వల్ టు mg డివైడెడ్ బై m tan ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ M cot ఆల్ఫా. ఇది వస్తుందమ్మా, మీరు ట్రై చేయండి. నేను ఎక్కడో వీడియో ఆపేస్తాను, మీరు ఇది ట్రై చేయండి. ఏంటి, mg బై m tan ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ M cot ఆల్ఫా వచ్చిందో లేదో చెప్పండి అమ్మా. వస్తుంది, మీరు కరెక్ట్గా చేస్తే అదే వస్తుంది. A2 దీని యాక్సిలరేషన్ ఏమవుతుంది, A2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, దీనికి tan ఆల్ఫా అడిషనల్గా యాడ్ అవుతుంది అంతే, m cot ఆల్ఫా, సింపుల్. ఓకే అమ్మా, ఈ ఫార్ములాస్ రావాలి. చూడండి అమ్మా, అసలు యాక్చువల్గా మనకి యాక్సిలరేషన్కి వీటికి రిలేషన్ ఏమొస్తుందంటే A1 కాదు సారీ A2 కిందకి జారే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు పక్కకి జారే యాక్సిలరేషన్ ఇంటూ tan ఆల్ఫా. ఇలాగే గుర్తుపెట్టుకున్నాం మనం. ఈ రిలేషన్ వస్తుంది, ఆ రిలేషన్ ఫస్ట్ రిలేషన్ అవుతుంది. తర్వాత దీనికి న్యూటన్ సెకండ్ లా అప్లై చేయండి, తర్వాత దీనికి న్యూటన్ సెకండ్ లా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనకి ఫైనల్గా A1 ఈక్వల్ టు ఇంత వస్తుంది, A2 ఈక్వల్ టు. ఓకే రైట్ అమ్మా. సో ఇది మీరు ట్రై చేయండి అమ్మా, ఇది మీరు ట్రై చేస్తే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. ఓకే సరేనా. అయితే మూవబుల్ వెడ్జెస్కి సంబంధించి వితౌట్ ఫ్రిక్షన్ ఇచ్చిన సందర్భాలు అయితే నేను చూడలేదమ్మా. బట్ ఈ కాన్సెప్ట్ కూడా చూడమ్మా, నేను ఇప్పుడు చెప్పిన 3 కాన్సెప్ట్స్, ఇదొక మోడల్, దీనికి ముందు 2 మోడల్స్ చెప్పా. ఆ 3 మోడల్స్ జనరల్గా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే మెటీరియల్స్లో ఖచ్చితంగా 3 మోడల్స్ ఉంటాయి. సరే, ఆ 3 మోడల్స్ వదిలేయటం ఎందుకని చెప్పామమ్మా. నెక్స్ట్ మనం ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోతాం. ఫ్రిక్షన్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ IIT-JEE నీట్లో అడిగాడు. ఓకే, సో ఫ్రిక్షన్ గురించి చాలా జాగ్రత్తగా చదవాలి. ఫ్రిక్షన్ అట్ ది సేమ్ టైం సర్క్యులర్ మోషన్ కూడా. ఓకే, సర్క్యులర్ మోషన్లో కూడా ఫ్రిక్షన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఫ్రిక్షన్ విడిగా చెప్తా, సర్క్యులర్ మోషన్ విడిగా చెప్తా అమ్మా. ఫ్రిక్షన్ టాపిక్ విడిగా చెప్తా, సర్క్యులర్ మోషన్ విడిగా చెప్తా. అయితే ఫ్రిక్షన్ టాపిక్లో కొన్ని రిజల్ట్స్ డైరెక్ట్గా సర్క్యులర్ మోషన్లో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఒక సీక్వెన్స్లో వీడియోస్ మీరు చూసుకుంటూ వెళ్ళండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ ఏ మోడల్స్ అయితే డిస్కస్ చేశానో అవే మోడల్స్లోంచి 90% క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఆ మోడల్స్ అన్ని మీరు కరెక్ట్గా చేస్తే IIT-JEEలో ఖచ్చితంగా మీకు 99% అతిశయోక్తి అనుకోవద్దు, 100% వచ్చినా వస్తుంది. ఓకే, ఇన్ కేస్ నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అమ్మా. ఓకేనా, చేయడానికి ట్రై చేస్తా. మనకేమి అడ్డంకులు రాకుండా ఉంటాయి, ఫైనాన్షియల్గా కానీ లేదంటే మెడికల్గా కానీ ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉంటే కంప్లీట్ చేస్తాను. లేదంటే మిగతా నా చేతిలో లేవు. ఓకే, సో కంప్లీట్ చేయగలననే అనుకుంటున్నాను నేను. ఓకేనా రైట్. సో అది విషయం. ఓకే, నేను చెప్పిన మోడల్స్ నీట్లో అయితే 180 మార్క్స్కి ఫిజిక్స్ పేపర్ ఉంటుంది కదా, 180 మార్క్స్లో మీకు ఈజీగా 160+ నేను చెప్పిన మోడల్స్లోంచే వస్తాయి. సో జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, లాస్ ఆఫ్ మోషన్ కొంచెం లెంగ్దీగానే వెళ్తుందమ్మా. లాస్ ఆఫ్ మోషన్లో చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, అందుకని చెప్పి కొంచెం మనకి వీడియోస్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఓకే, వర్క్ పవర్ ఎనర్జీ అన్ని వీడియోస్ ఉండవు, మళ్ళీ రొటేషనల్ మోషన్ ఎక్కువ వీడియోస్ ఉంటాయి. వర్క్ పవర్ ఎనర్జీ అన్ని వీడియోస్ ఉండవు, అలాగే సింపుల్ హార్మోనిక్ మోషన్ అన్ని వీడియోస్ ఉండవు, తక్కువ వీడియోస్లోనే అయిపోతాయి. ఓకే, సో మిగిలిన మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లెసన్స్లో లాస్ ఆఫ్ మోషన్ ఒకటి, రొటేషనల్ మోషన్ ఒకటి, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ వస్తాయమ్మా. సో లాస్ ఆఫ్ మోషన్ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, ఏంటది, ఇప్పుడు లాస్ ఆఫ్ మోషన్ వరకు చెప్పుకున్నాయి, అంతేకాకుండా ఫ్రిక్షన్ టాపిక్ ఒకటి, అలాగే సర్క్యులర్ మోషన్, అలా 3 టాపిక్స్ కింద డివైడ్ చేశాను. ఆ మోడల్సే మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ మోడల్స్ ఎక్కడ కనపడితే అక్కడ మీరు మీ మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేను మెటీరియల్ ప్రొవైడ్ చేయలేకపోతున్నా కదా యూట్యూబ్లోని. ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో రండి, టెలిగ్రామ్ ఛానల్లో మెటీరియల్స్ బోలని పెట్టాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్లో కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ ఛానల్ ఉంది, అక్కడ మెటీరియల్ మీరు బోలంత ఉంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, సో దాంట్లో నారాయణ మెటీరియల్ అని నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ దాంట్లో పెట్టాను, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని చేసుకోండి అమ్మా. ఓకే, సో ఆ మోడల్స్ మాత్రం వదలకండి. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి. ఆల్ ది బెస్ట్.